2019లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి నేను కావచ్చు, ఎంపీటీసీలు చందుర్తి ఎంపీటీసీ పుల్లి రేణుకా సత్యం గారు కావచ్చు, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ గారు కావచ్చు, ఆసిరెడ్డిపల్లి ఎంపీటీసీ వనజా దేవస్వామి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మా మీద నమ్మకంతో ఆ రోజు ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగుల సత్తన్న గారు నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీర్వాదంతో, ఆది సినన్న గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల సీనియర్ నాయకత్వం మండల బెండు రామసాన్న కావచ్చు, ప్రభాకర్ అన్న కావచ్చు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల సీనియర్ నాయకత్వం, యువజన కాంగ్రెస్ నాయకత్వం, చాలా మంది యువజన కాంగ్రెస్ నాయకత్వం మిత్రులు, ఎన్ఎస్వై మిత్రులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అందరం చందుర్తి మండలం చెందిన యావత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం, యువ నాయకత్వం, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరు కలిసి మా అందరి మీద నమ్మకంతో బీఫామ్ ఇచ్చి మా అందరికీ చేదోడు వాదోడుగా ఆనాడు గెలిపించి వారి శక్తి వంచన లేకుండా అన్ని గ్రామాల్లో 19 గ్రామాల్లో ఏ గ్రామంలో ఆయా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, యువ నాయకత్వం, సీనియర్ నాయకత్వం శక్తి వంచన లేకుండా వారు ఎలక్షన్లో నిలబడ్డట్టుగా మేము కాదు, వాళ్ళు కాదు, మేమే నిలబడ్డట్టుగా ఎక్కడ తగ్గకుండా ఆనాడు 2019లో పీక్ మూమెంట్ గులాబీ మయం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో జిల్లాల మొత్తం గులాబీ మయం, ఎక్కడ వచ్చినా గులాబీమే. ఆ గులాబీ మయంలో మా నాయకత్వం, మా నాయకులందరూ ఎక్కడ తగ్గకుండా పొన్నం ప్రభాకర్ గారి సూచన మేరకు, ఆదిశీన సూచన మేరకు ఎక్కడ తగ్గకుండా అన్ని గ్రామాల్లో కష్టపడి మమ్మల్ని గెలిపించినందుకు మా అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం, యువ నాయకత్వం, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్ అందరికీ పేరు పేరున మా అందరి పక్షాన పాదాభివందన చేస్తూ, మరీ ముఖ్యంగా చందుర్తి మండల ప్రజలందరికీ, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్మునికి, ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెకు, పెద్ద మనుషులకు, యువకులకు, చందుర్తి మండలం చెందినటువంటి ప్రజలందరికీ పేరు పేరున 19 గ్రామాలు చెందిన 1900 నాయకులందరికీ, మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులతో సహా, మీడియా మిత్రులు కూడా ఆ రోజు మాకు అందరికీ మంచి పెద్ద మొత్తంలో సహకరించారు. వారందరికీ మా పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ, మేమందరం అనుకుంటా ఉన్నాం, నాకు తెలిసి 5 సంవత్సరాల కాలంలో 60 నెలల మాసంలో సుమారు 1825 రోజులు అనుకుంటా. 1825 రోజులలో నాకు తెలిసి మేము అభివృద్ధి విషయంలో ఎక్కడ అభివృద్ధి చేసినామో చేయలేమో ప్రతిపక్ష పార్టీలో ఉండే, మాకు తగినన్ని ఎంపీసీలు కావచ్చు, నాకు కావచ్చు, మేము అడిగినట్టు నిధులు లేకపోఉండే. నిధులు ఉన్నా లేకున్నా నేనైతే వ్యక్తిగతం ఒక్కొక్క గ్రామానికి 100 సార్లు పోయి ఉంటా. ఈ 5 సంవత్సరాల కాలంలో 1800 రోజుల్లో 1500 రోజులకు ఎక్కడ తగ్గకుండా 1500 రోజులు ఇదే మండలంలో ఇక్కడనే తిరుక్కుంటా ఉన్నా. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పోతుంటే కూడా సంవత్సరం కాలం కరోనానే ఉండే ఈ 5 సంవత్సరంలో. అప్పుడు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా మా అందరి సహకారంతో, మా సీనియర్ నాయకత్వం, యువ నాయకత్వం సహకారంతో అన్ని గ్రామాల్లో మాకు చేతనైంది పప్పులో, కూరగాయలు, బియ్యము, పప్పు, ఉప్పు, నూనె ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కరోనా వచ్చే వాళ్ళకు అక్కడికి పోయి వాళ్ళని పరామర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎక్కడ తగ్గకుండా ఎవరైనా బీదవారు ఉంటే మేమందరం మనిషికి రూపాయి, 2 రూపాయలు వేసుకొని 5,000, 10,000 ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ మండలంలో. అప్పుడు మాకు నిధులు లేకుండే. అట్లా మా జేబులోకి వెళ్ళి అందరి సహకారంతో తలో రూపాయి వేసుకొని అన్ని గ్రామాలకు వెళ్ళి మా రూపాయో 10 రూపాయలు సాయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తప్పకుండా మేము ప్రజా జీవితంలో కనుక కరోనా కాదు ఏదైనా లెక్క చేయకుండా ఆనాడు విరోచితంగా మేమందరం ఐక్యమత్యంతో సీనియర్ నాయకత్వం, యువ నాయకత్వం భేదాలు లేకుండా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండి ఈ ప్రజలు బాగుండాలి, చంద్రుటి మండల ప్రజలు బాగుండాలని చెప్పి మేము ఏదో మాకు తోచిన విధంగా సాయం చేసినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా పదవి ఉన్నా లేకున్నా చంద్రుటి మండలాన్ని ఎక్కడ మర్చిపోయలేదు. ఇక్కడే ఇదే విధంగా ఎప్పుడు ఎట్లా తిన్నామో అట్లనే ప్రతినిత్యం మీ మధ్యలో ఉంటాం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మా అందరి పక్షాన యావత్ మండల ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడికి, అక్కలకు అందరికీ, మీడియా మిత్రులకు, వివిధ మాకు అక్కడనో ఇక్కడనో సహకరించినటువంటి అధికారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారులు కూడా మాకు అన్ని విభాగాల అధికారులు కూడా పెద్ద మొత్తంలో సహకరించారు. వారికి కూడా అధికారులు కూడా పాత్రికేయులు కూడా మా అందరి పక్షాన తెలుసు. తప్పకుండా రాబో రోజుల్లో పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, ఆదిశీన కావచ్చు, వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం మన మండలంలో అన్ని గ్రామాల్లో బలోపేతం చేయకూడదు. ఎక్కడ చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా, ఎక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కష్టాలుంటాయి, ఈర్ష్యలు స్టార్ట్ అవుతాయి, స్వార్థాలు స్టార్ట్ అవుతాయి, ఎక్కడ అవన్నీ తెలిసిన విషయమే. అవన్నీ పక్కకు పెట్టి నీతి నాదనే భేదాలు లేకుండా రేపు పొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరికి ఇచ్చినా
వారిని గెలిపించుకున్న 10కి 10 ఎంపీటీసీలు 19 గ్రామాల సర్పంచ్లను జిల్లా పరిషత్ మెంబర్ను ఎంపీపీని ఈ మండలంలో కూర్చునే విధంగా అందరూ ప్రయత్నం చెప్తానని మాట ఇస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏది ఆదేశిస్తే నేను ఆల్రెడీ చెప్పిన రిజల్ట్ వచ్చిన రోజు చెప్పిన ఆదిశీన గారి నేతృత్వం మా బాబాయ్ ఆదిశీన గారి నేతృత్వంలో అని చెప్పిన ఆ రోజే కండువా మార్చేయలేదని చెప్పినాం, కండువా మార్చమని చెప్పినాం. 5 సంవత్సరాల క్రితమే వాళ్ళ ఇంటి ముందు ఇప్పటికి కూడా వీడియో క్లిప్ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి మేము నలుగురం కండువా మార్చకుండా ఇదే ప్రతిపక్షంలో కూడా ఇప్పటికి అధికారం వచ్చింది. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న కండువా మార్చకుండా ఇప్పటి వరకు ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎక్కడ కండువా మార్చేయలేదు, కండువా తీసేసేయలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. కష్టాలున్నా నష్టాలున్నా అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఇట్లనే ఉంటామని ఆ రోజు చెప్పిన మాట చెప్తున్నా, ఇదే మాట చెప్తున్నా. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటాం. ఎప్పటికీ చందుర్తి మండలం మేము ఎక్కడున్నా, హైదరాబాద్ ఉన్నా, కరీంనగర్ ఉన్నా, సిరిసిల్లున్నా, వెమ్లాలున్నా, ఎక్కడున్నా చందుర్తి మండలాన్ని మర్చిపోయలేదు. చందుర్తి మండలం ప్రజల కోసం కష్టపడతాం తెలియజేస్తూ మరొకసారి మా అందరి పక్షాన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి మండల అధ్యక్షులు రామస్వామి కావచ్చు, ప్రభాకరన్ కావచ్చు, బుద్ధపల్లి కావచ్చు, యువజన కాంగ్రెస్ శ్రీనివాస్ గారు కావచ్చు, బాణాల రవీంద్ర కావచ్చు, నవీన్ గారు కావచ్చు, నందన్ ఇంకా అనేక మంది పెద్దలు, పద్మక్క వేంది ఇంకా చాలా మంది పెద్దలు, వారందరికీ పేరు పేరున మండల నాయకత్వం అందరికీ సీనియర్ నాయకత్వం పేరు పేరున మా పక్షాన ధన్యవాదాలు.